హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ మెహందీ వర్క్స్. ఈరోజు మనం నేర్చుకోబోయే బేసిక్ అండి. మీరందరూ నిన్న బాగా ప్రాక్టీస్ చేశారని నేను అనుకుంటున్నాను. ఈరోజు బేసిక్ నెంబర్ 3, డే నెంబర్ 3 అండి. ఈరోజు చూడండి, మనకి ప్రతి మెహందీ డిజైన్లో ఎక్కువగా వచ్చే బిట్ ఈ మామిడి పిండి అండి. చూడండి, మనము ఆఫ్ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాము. ఆఫ్ నుంచి దయచేసి ఇది మీరు గమనించండి. ఆఫ్ నుంచి మనము వేసుకుంటున్నామండి. ఇలా చూడండి, ఆఫ్ నుంచి స్టార్ట్ చేసాం. ఇంకొకసారి చూడండి, ఆఫ్ నుంచి మనం ఇలా స్టార్ట్ చేసుకుంటున్నానండి. మళ్ళీ ఇలా పైనుంచి అయినా కలుపుకోండి, అది మీ ఇష్టం. కింద నుంచి అయినా కలుపుకోండి. చూడండి, ఇంకొకసారి కూడా వేస్తున్నాను. ఆఫ్ ఇలా, తర్వాత ఆఫ్ ఇలా. చూడండి ఎంత ఈజీనో నేర్చుకోవడానికి. ఇప్పుడు మనం దీంట్లోనే ఇన్లైన్ వేసుకున్నామండి. ఇన్లైన్ అంటే కంపల్సరీ బ్రాడ్ లైన్కి స్టాచ్యూ, దానికి వచ్చేసి మనము ఇప్పుడు బ్రాడ్ లైన్ బ్రాడ్గా వేసుకుందామండి. చూపిస్తాను అది కూడా నేను. చూడండి, బ్రాడ్ లైన్ని మనం బ్రాడ్గానే వేసుకుందాం. మెహందీతో ఈజీగానే ఉంటుందండి. పెన్సిల్ అయితేనే మనం 2 సార్లు ఇలా చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇందులో మనము చెక్స్ వేసేసుకుందాము. చెక్స్ అనేటివి ప్రతి బిట్లోనూ వస్తాయండి. అందుకని నేను చెక్స్ ఎక్కువ వేయించడం నేర్పిస్తాను. చాలామందికి ఇంత ఈజీ అయినా కూడా చెక్స్ వేయడం కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా. ఇప్పుడు ఈ చెక్స్ని ఫిల్లింగ్ చేసేసుకుందాం 1 by 1. ఇలా ఫిల్లింగ్ చేసుకుందామండి. ఇవి కనీసం అంటే మామిడి పిందెలు ఒక 10 అయినా వేసుకోండి. ఎందుకంటే మామిడి పిందెలు రావడం అంటే అంత ఈజీ కాదు. కొంతమందికి అయితే తక్కువ వచ్చేస్తుంది, కొంతమందికి అయితే చాలా కష్టం అండి. నేను కూడా కొంచెం సొట్టాబిట్టగా వేస్తూ ఉండేదాన్ని. తర్వాత ఒకటికి కాదు, ఒకటికి 50-60 సార్లు నేను ప్రాక్టీస్ చేసిన తర్వాతనే చిన్నప్పుడు నాకు వచ్చిందండి. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తామో అంత పర్ఫెక్ట్గా మనకి డిజైన్స్ అనేది వస్తాయి. ప్రాక్టీస్ చేయకోకుండా ఊరికనే ఇలా చేసేసుకుంటూ ఏదో ఒకటి చేస్తుంటే అస్సలు మెహందీ అనేది రాదండి. చూడండి, ఇలా మొత్తం ఫిల్లింగ్ చేసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ బిట్ అండి. ఇప్పుడు ఇటువైపు తిప్పుకున్నాం. అటువైపు తిప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇటువైపు తిప్పుకున్నామండి. ఇలా తిప్పేసుకొని దీన్ని కూడా ఇన్లైన్ వేసేసుకుందామండి. ఇప్పుడు అవుట్లైన్ మెహందీతో వేసినప్పుడు బ్రాడ్గా చూపిస్తానండి. ఇప్పుడు ఈడొకటి డాట్ పెట్టేసుకుందామండి. బ్రాడ్గా డాట్ పెట్టేసుకుని ఇప్పుడు ఈ డాట్ పక్కన మనం దీన్ని ఇలా చిన్న చిన్నగా ఇలా వేసేసుకుంటూ పోదామండి. ఇలా వేసేసుకుని దానికి ఒక అవుట్లైన్స్ వేసేసుకుందామండి. ఇప్పుడు చిన్న వ్రింకిల్ వేసుకుందాం. ఎందుకంటే నేను ఈ వంపులు అనేటివి బాగా తిప్పడం మీకు వచ్చేస్తేనే మీకు అనేది మెహందీ కంపల్సరీ అండి. అందుకని నేను ఇది బాగా ఎక్కువగా వేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా చిన్న చిన్నగా దీనికి ఆకులు వేసుకొని దీంట్లో కానీ ఫిల్లింగ్ చేసేసుకుందాం. చూడండి, ఇంకా బేసిక్స్ ఈరోజుకి అయిపోతాయండి. ఎందుకంటే యాక్చువల్లీ నేనైతే ఒక్కొక్క బేసిక్ ఒక్కొక్క రోజు చూపించేదాన్ని. మీకు ఇంకా బాగా నేర్పించాలనే ఉద్దేశంతోనే నేను ఎక్కువ బేసిక్స్ని నిన్న ఈరోజు నేర్పించాను. తర్వాత రేపటి నుంచి అరబిక్ డిజైన్స్ ఉంటాయండి. చూడండి, ఇలా చిన్న చిన్నగా రౌండ్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా అయిపోయిందండి. ఇది కనీసం అంటే 1 నుంచి 5 ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక రకం అండి. చూడండి, నేను ఎప్పుడైనా కానీ ఆఫ్ నుంచి ఎందుకు కింద నుంచి స్టార్ట్ చేస్తానంటే మనకి ఇది అనేది షేప్ బాగా వస్తుంది. కొంతమంది ఇలా కూడా వేసుకుంటారండి. ఇలా కూడా చూడండి, ఇలా కూడా వేసుకుంటారు. అది బాగా చెయ్యి తిప్పగలిగితే మీరు అలా అయినా వేసుకోవచ్చు, అది మీ టాలెంట్. చూడండి, దీన్ని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇది సింగిల్ లైనే చూపిస్తానండి. చూడండి, దీన్ని బ్రాడ్గా చేసేసుకుందాం. బ్రాడ్గా చేసేసుకుంటే
బ్రాడ్గా సింగిల్ లైన్ ఎందుకు వేస్తున్నాను అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బ్రాడ్గా వేసుకున్నానంటే దీన్ని నేను ఇప్పుడు షేడ్స్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా షేడ్స్ మెహందీతో కూడా ఇలాగే షేడ్స్ ఉంటాయండి. షేడ్స్ అనేటివి అరబిక్లో ఎక్కువగా వస్తాయండి. మనం అందుకని నేను ఎక్కువగా మీకు షేడ్స్ కూడా నేర్పించాలనుకుంటున్నాను. ఇలా చూడండి, ఇలా మనకి ఇష్టం వచ్చినంతగా కింద నుంచి పైకైనా పైనుంచి కిందకైనా మనం షేడ్స్ చేసుకోవచ్చు. ఇది ఒకటి అయిపోయిందండి. ఇది కూడా ఒక కనీసం అంటే ఒక 5 అయినా ప్రాక్టీస్ చేయండి. చూడండి స్టూడెంట్స్, మీరు ఎంతగా ప్రాక్టీస్ చేస్తారో మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేయకోకుండా ఊరికనే ఇదే మా బిట్టు వచ్చేస్తుందిలే అని ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే పోకండి. ఎప్పుడైతే మనము ఒకసారి వేసి చూడాలా, వేసి చూసేదానికి ఏం తప్పైతే ఏం లేదు కదండి. ఇదొకటి ఒక 5 టైమ్స్ చేయండి. ముందు మీ మీద మీరు నమ్మకం పెట్టుకుంటేనే ఏదైనా సాధిస్తారు. ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ అండి, చూడండి ఇలానే తర్వాత ఆఫ్ అండి. ఇప్పుడు నేను దీనిలోనే 2 భాగాలుగా దీన్ని ఇలా చేసుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు దీనికి ఇన్లైన్ వేసుకుందాం. అవుట్లైన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇన్లైన్ వేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనము ఒక వ్రింకిల్ తిప్పుకుందామండి. చూడండి, చిన్న చిన్న బేసిక్స్ ఇవి ఫాలో అయితే గిన మనకు ఎంత పెద్ద డిజైన్ అయినా కానీ మనం ఈజీగా వేయగలుగుతాం. చూడండి ఎంత ఈజీగా మనకి కొత్త కొత్త డిజైన్స్. ఇంతే కాదండి, మనకి కొత్త కొత్త థాట్స్ కూడా వస్తూ ఉండాలి. ఎందుకంటే థాట్స్ ఎందుకు అంటున్నానంటే, మీకు కొత్త కొత్త థాట్స్ వచ్చేటప్పుడు బెనిఫిట్ ఏమవుతుందంటే, మీకు కొత్త కొత్త ఐడియాలు వస్తే ఇలా కూడా వేయచ్చా అనేది మీరు వేసుకోవచ్చు. చూడండి, దీనికి కూడా షేడ్స్ వేసుకోవచ్చు వన్ సైడ్. ఇది కూడా బాగుంటుందండి. ఇది మనకు వేరే వేరే డిజైన్స్. నేను ప్రతిరోజు ఒక కొత్త మోడల్ డిజైన్ నేర్పిస్తాను. అది మీరు పేరు వేసి మెన్షన్ చేసుకోండి. అలానే కాదండి, ఇంకొకటి ఒక లాంగ్ నోట్ బుక్ తీసుకోండి. పొడవు తక్కువ ఉన్నా పర్వాలేదు, వెడల్పు ఎక్కువ ఉండాలండి మనకు. అలాంటి నోట్బుక్ ఒకటి తీసేసుకోండి. ఎందుకంటే అలాంటి నోట్బుక్తో ఏం అవసరం అవుతుందంటే, మనం రోజు ఒక అరబిక్ డిజైన్ అంట, ఒక రాజస్థానీ డిజైను, కరాచీ డిజైన్స్, ఇలా డిజైన్స్ ప్రతిరోజు వేరువేరుగా చూపిస్తుంటాను కదండి. ఆ పెన్సిల్తో అనేది ఒక్కొక్కటి హ్యాండ్స్ వేసేసుకొని నేను చూపిస్తాను రేపు. హ్యాండ్స్ వేసేసుకొని ఇట్లా 2 పక్కల ఇప్పుడు ఇలా ఉంటుందండి నోట్బుక్. ఇలా ఉండే నోట్బుక్ని నేను ఇలా పెట్టేసుకోమంటానండి. ఇలా 2 చేతులు పెట్టేసుకొని ఇలా 2 చేతులు వేసేసుకునేది, దాని మీద మనము పెన్సిల్తో వేసుకునేది. ఆ డిజైన్స్ అలానే మన దాంట్లో అలానే ఉండిపోతాయండి. మనకు ఎప్పుడైనా మనం బై మిస్టేక్ మర్చిపోయినా కూడా ఆ బుక్ ఓపెన్ చేసేసుకొని మనము చేసుకునే విధంగా ఉంటుంది. బుక్కులో అయితే మెహందీతో వేసుకోమాకండి. బుక్లో అయితే 100% పెన్సిల్తోనే వేసుకోండి. అలా మనము కోర్స్ అయ్యేంత వరకు సుమారు 60-70 డిజైన్స్ దాంట్లో మెన్షన్ చేసుకుంటే మనకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. బేసిక్ నెంబర్ ఇది కూడా కనీసం అంటే ఒక 5. ఇంకొకటండి, ఇప్పుడు బేసిక్ చూడండి, ఇప్పుడు కనీసం అంటే మనము దీంట్లోనే ఒక ఆకు కూడా నేర్చేసుకుందామండి, మ్యాంగోలోనే. చూడండి, నేను ఎందుకంటే మీకు ఇంత హోంవర్క్ ఎందుకు ఇస్తున్నానంటే, ఫాస్ట్గా నా స్టూడెంట్స్ రికవర్ కావాలా అని. చూడండి, ఇది కదండి. ఇప్పుడు ఇందులోనే మనము చూడండి ఇన్లైన్ అయితే కంపల్సరీ. కొన్ని అరబిక్స్లో అయితే ఇన్లైన్స్ ఉండవు, సింగిల్ లైన్సే ఉంటాయి. దీని మాదిరిగా ఇలాంటి దానిలలో అయితే మీకు అరబికే ఉంటాయి కాబట్టి, అరబిక్ డిజైన్లలో కొన్ని ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. అలాంటి దానికైతే బ్రాడ్గా వన్ లైన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో నేను ఒక ఆకు వేస్తున్నాను. చూడండి, మనకు ఆకు వచ్చేసింది. ఇప్పుడు బాగా 1కి 2 సార్లు చూసుకోండి మీరు కూడా. ఎందుకంటే ఫొటోస్ పెట్టడము నేర్చుకోవడం అంటే కష్టం అంటున్నారు కాబట్టి నేను వీడియో చేసి చూపిస్తున్నాను మీకు. ఇలా చూడండి, అంతే అండి. ఇప్పుడు దీన్ని మనము ఒక వ్రింకిల్ తిప్పుకుందాము. ఈ వ్రింకిల్కి అవుట్లైన్ వేసుకొని చూడండి, ఇలా వేసేసుకున్నా సరిపోతుందండి. అవుట్లైన్ వేసేసుకోవడం. తర్వాత ఈ గ్యాప్లో కూడా అలానే ఒక వ్రింకిల్ తిప్పుకొని దానికి కూడా ఇలా చిన్న చిన్నగా వేసేసుకోవడం, దాన్ని అవుట్లైన్ వేసుకోవడం, దాంట్లో గ్యాప్లో ఫిల్లింగ్ చేసేసుకోవడం, తర్వాత దాన్ని కూడా అవుట్లైన్ వేసుకోవడం. ఇంకా ఈ మిగిలిన గ్యాప్లో చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకుందాం.
ఇక్కడైతే రింకిల్స్ వేసుకుందాం, స్పేస్ ఉంది కాబట్టి. ఇలా చూడండి, ఇవి కూడా కనీసం ఒక 5 అయినా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో మీకు అంత బెనిఫిట్. ఇంకోటి వచ్చేసి హ్యాండ్ అనేది బాగా మూవ్ చేయడం అలవాటు అవుతుంది. ఇలాంటి మ్యాంగోస్ అయితే కనీసం అంటే మీరు ఒక 10-15 మ్యాంగోలు ఫస్ట్గా వేయండి. ఈ పక్క వంపు తిప్పడం, ఇటువైపు వంపు తిప్పడం మీరు ఎక్కువ చేసినారంటే మీకు ఆటోమేటిక్లీ మ్యాంగోస్ వచ్చేస్తాయి. మ్యాంగోస్ 100% నేర్చుకోవాలి. ఎందుకంటే మ్యాంగోస్లోనే ఎక్కువ మెహందీ డిజైన్స్ వస్తాయి. అరబిక్లో అయితే కంపల్సరీ 90% ఈ మ్యాంగోసే వస్తాయి. రకరకాల మ్యాంగోస్, ఇలాంటి చిన్న చిన్న మ్యాంగోస్ వస్తాయి చూడండి. ఇలాంటి చిన్న చిన్న మ్యాంగోస్ వస్తాయి. దాన్ని మళ్ళీ ఇలా చేసుకోవచ్చు, మళ్ళీ ఇలా చేసుకోవచ్చు. అలాంటివన్నీ అరబిక్లో చాలా మోడల్స్ వస్తాయి. అందుకని మీరు ఫస్ట్ మ్యాంగోస్ నేర్చేసుకోండి. ఈరోజంతా మీకు పని లేనప్పుడు మ్యాంగోస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మెహందీతో చేయకపోయినా పెన్సిల్తో ముందు తిప్పుకుంటే నేర్చుకోండి. ఇది వ్రింకిల్ అనేది ఎలా తిప్పాలి, ఎలా చూపించారనేది 1కి 10 సార్లు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మనము దీన్ని మెహందీతో వేసుకుందాం. ఒక వేస్ట్ క్లాత్ తీసుకోండి కంపల్సరీగా. ముందుగానే మనము బ్రాడ్గా వేసేసుకుందామండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందంటే. ఇప్పుడు ఇక్కడ నాకు కోన్ స్ట్రక్ ఇచ్చింది కాబట్టి నేను కొంచెం లైట్గా వేసుకున్నాను. ఇప్పుడు ఈ వంపుని ఇలాగే తిప్పేసుకోవడం చాలా ఈజీ అండి. మనం పెన్సిల్తో ముందు నేర్చేసుకుంటే ఆటోమేటిక్లీ మనకు వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు దీనికి ఇన్లైన్ వేసేసుకుందాం లైట్గా. బ్రాడ్గా అయితే వేసుకోకూడదండి, ఇన్లైను లైట్గానే వేసుకుందాము. చూడండి, ఇప్పుడు దీనికి లైన్స్ కూడా వేసేసుకుందాం. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంతగా మీకు వచ్చేస్తాయండి. చెక్స్ కూడా మెయిన్ వచ్చేసి అరబిక్లో 100%కి 90%, 100కి 90% మ్యాంగోస్ ఎక్కువ వస్తాయి కాబట్టి మనం మ్యాంగోస్ నేర్చుకుందామండి. పెద్ద పెద్ద డిజైన్స్లో కూడా మ్యాంగోస్ వస్తాయండి. ఎందుకంటే ఇది మెహందీకి చాలా అట్రాక్ట్ అయిన బిట్ అండి. చూడండి ఎంత ఈజీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తాయో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1 బై 1 ఫిల్ చేసేసుకుందాం. ఫిల్ చేసేటప్పుడు ముందు ఒక బాక్స్ మాదిరి వేసేసుకోండి, తర్వాత లోపల ఫిల్ చేసుకోండి. అప్పుడే మనకి నీట్గా వస్తుంది. చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఏమైనా మనం వేయాలని ఇంట్రెస్ట్ పెడితేనే వస్తుందండి, లేకుంటే రాదు. మీకు ఇంట్రెస్ట్ ఉందని నేను అనుకుంటున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా అంతే. దీన్ని నీట్గా ఫిల్ చేసేసుకుందామండి. నిదానంగానే చేసుకోండి, ఏం అర్జెంట్ ఏం లేదు. మీరు నిదానంగానే చేసుకుంటేనే మీకు బాగా వస్తుంది. హడావిడిగా చేసుకుంటే ఏ పని కూడా కరెక్ట్గా రాదండి. అంతే, చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో మ్యాంగో. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇదైతే చూడండి ఇంకొకసారి చూపిస్తాను మీకు మెహందీతో. యాక్చువల్లీ ఇది ఇంతే అండి. పెన్సిల్తో మనం ఎంత ప్రాక్టీస్ చేస్తామో ఈ బేసిక్ని అంతగానే మనం సక్సెస్ అవుతాం. ముందు పెన్సిల్తోనే చేయండి, ఎందుకంటే పెన్సిల్తో చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది. చెయ్యి అనేది మూవ్ చేయడం తెలుసుకుంటాము. నాకైతే నాకు పెన్ను ఎక్కువ అలవాటు కాబట్టి నేను పెన్ను మాదిరే పట్టుకుంటానండి కొన్ని. మీరు కావాల్సింటే ఇలా పైన కూడా పట్టుకోవచ్చు. నేనైతే ఇలా కిందనే పట్టుకుంటాను. ఇలా కింద పట్టుకోవడం వల్ల నాకు పెన్ను పట్టుకున్నంతగానే ఈజీగా ఉంటుందండి. చూడండి ఇంకొకటి, ఇవి అనేటివి పెద్ద పెద్ద డిజైన్స్లో కూడా, దుల్హన్ డిజైన్స్లో మరి వచ్చేసి బ్రైడల్ డిజైన్స్ దానిలలో అన్నింటివి ఈ బిట్స్ ఉంటాయండి. ఈ మ్యాంగోస్లో ఇలా ఫిల్లింగ్ ఉండి, అందుకోసమని నేను మీకు అప్పుడు కష్టం కాకూడదు పెద్ద డిజైన్స్ వేసినప్పుడు అని నేను ఇవన్నీ నేనేమన్నా చెప్పాను కదండి. క్వశ్చన్స్ బాగా చదవాలంటే, పేరాస్ బాగా చదవాలంటే ముందు ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలి. ఆ తర్వాతనే మీరంతా వర్డ్స్ ఇలా ఒక్కొక్క స్టెప్ పెరగాలని. ఒకటేసారి మనకి పెద్ద బుక్ ఇచ్చేసి చదవమంటే మనం చదువుకోలేము. చిన్న చిన్న వాటితోనే ఏమైనా మొదలు పెట్టుకోవాలి. చూడండి
ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇలా నేను ఎందుకు నిదానంగా వేస్తున్నానంటే మీకు అర్థం అవడం కోసము. చూడండి, ఇలా చిన్న చిన్నగా వేసేసుకుంటూ ఉండడం అంతే. చూడండి ఇంత ఈజీగా మనకు ఫాస్ట్గా వచ్చేస్తుంది. మీరు ఒక 8 డేస్ ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్లీ మీరు మెహందీ స్పీడ్గా వేయడం ఏంటి నా మాదిరిగా వేసేస్తారు. నా మాదిరిగా మీరు వేయాలని నేను కోరుకుంటున్నానండి అందరితోనూ. ఇంకా బాగా వేసుకున్నా నాకు హ్యాపీనే. మీ టాలెంట్ అది. నేను ఎప్పుడు అందరితోనూ ఫ్రెండ్లీగా ఇలానే మాట్లాడుతూ ఉంటానండి, అందుకని మీతో కూడా మాట్లాడుతున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. చూడండి ఇప్పుడు ఇలా చిన్న చిన్న డాట్స్ చూడండి ఎంత ఈజీనో అయిపోయింది. ఇది కనీసం అంటే ఒక 5 చేయండి, ఎందుకంటే ఇవి పెద్ద పెద్ద డిజైన్స్లో బాగా వస్తాయండి డిజైన్స్. ఇందులోనే మనకి ఇంకా చాలా రకరకాలు మారుతాయి. అందుకని ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఈ షేడ్స్ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇవన్నీ ఇంకా ఆటోమేటిక్లీ మీకు వచ్చేస్తాయని అనుకుంటున్నాను. మనకైతే ఇది అయితే కంపల్సరీ బ్రాడ్గానే వేసుకుందాం. రేపటి నుంచి అరబిక్ డిజైన్స్ ఉంటాయి, తప్పకుండా అందరూ క్లాస్ దయచేసి అటెండ్ అవ్వండి. క్లాస్లో మీరు అరబిక్ డిజైన్స్ ఒక్కొక్క స్టెప్ రేపు వచ్చేసి మీరు చిన్నవి ఇప్పుడు మనకి చదివించేటప్పుడు ఏబిసిడి అయిపోతానే ఏపీఎల్ఏ యాపిల్ బిఏటి బ్యాట్ అంటారే, అట్లా రేపటి నుంచి మీకు యాపిల్తో మొదలు పెడతాను. మీరు జీబ్రా వరకు వెళ్ళిపోవాలి. చూడండి ఇప్పుడు దీన్ని ఇలా షేడ్స్ అంటే కొంచెం గ్యాప్ అండి, పండితే కానీ మనకి దాన్ని నీడ మాదిరే ఉంటుంది. ఉడికి ఇలా లైన్స్ మాత్రమే వేసుకుంటా మనం కోన్ని కొద్దిగా ఇలా ఉంచుకుంటూ పోతే అది ఒక రాకినట్లా కనబడుతుందండి, అంతే. దాన్ని షేడ్స్ అంటారండి. చూడండి అంతే. ఒకసారి మళ్ళీ దాని మీద మనం లైన్ వేసుకుంటే సరిపోతుంది, అంతే. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడు ఇది ఐడియా వచ్చేసిందండి. ఇప్పుడు ఇది మ్యాంగో అండి. అయ్యో సారీ అండి, ఇది వేయడం పోయి అది వేసేస్తున్నాను. కన్ఫ్యూజన్ అండి, సారీ బై మిస్టేక్ అండి. ఇప్పుడు చూడండి ఇలా చిన్నగా అన్నీ వేసేసుకోండి. ఇది మీరు ఎంత బాగా తిప్పుకుంటే అంత బాగా కనబడుతుందండి. మెయిన్ అనేది ఇదే. చూడండి మనకి ఎంత బాగా మనము చూసుకుంటాము. దీన్ని కూడా ఇలాగే సేమ్ టు సేమ్ షేడ్స్ అండి. ఇలా ఆనిస్తేనే షేడ్స్ అండి. అది అయిపోయింది. ఇది కనీసం ఒక 2-3 సార్లు అయినా వేసి చూడండి. ఇప్పుడు ఇది యాక్చువల్లీ దీని మాదిరే కాబట్టి ఇది కూడా ఫిల్లింగ్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి మన క్లాస్ అయిపోయిందండి. దయచేసి ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, రేపటి నుంచి అరబిక్ డిజైన్స్ ఉంటాయి. బై డియర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ మై ఛానల్ ప్లీజ్.